జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. సమస్య పరిష్కారం రెండు మనలోనే ఉంటాయి. సమస్యను సమస్యగా చూసినంత కాలం సమస్యగానే మిగిలిపోతుంది. అదే లోతుగా విశ్లేషించడం మొదలు పెడితే సమస్యకు పరిష్కారం మనలోనే ఉందని గ్రహిస్తాం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, జూన్ 25, 2024 మంగళవారం. తిథి చవితి, రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకు. తదుపరి పంచమి. నక్షత్రం శ్రవణం, మధ్యాహ్నం 2 గంటల 32 నిమిషాల వరకు. తదుపరి ధనిష్ట. యోగము వైతృతి, ఉదయం 9 గంటల 6 నిమిషాల వరకు. తదుపరి విష్కంభం. కరణం భవ, మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషాల వరకు. తదుపరి బాలవ, రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకు. తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5 గంటల 39 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 43 నిమిషాలకు. చంద్రోదయం రాత్రి 9 గంటల 55 నిమిషాలకు. చంద్రాస్తమయం ఉదయం 8 గంటల 40 నిమిషాలకు. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 27 నిమిషాల నుండి 5 గంటల 5 నిమిషాల వరకు. యమగండం ఉదయం 8 గంటల 55 నిమిషాల నుండి 10 గంటల 33 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషాల నుండి 1 గంట 49 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 16 నిమిషాల నుండి 9 గంటల 8 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 6 నిమిషాల నుండి 11 గంటల 50 నిమిషాల వరకు. వర్జము సాయంత్రం 6 గంటల 18 నిమిషాల నుండి 7 గంటల 48 నిమిషాల వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 3 గంటల 19 నిమిషాల నుండి 4 గంటల 49 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 45 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 7 గంటల 12 నిమిషాల నుండి 8 గంటల 10 నిమిషాల వరకు. తిరిగి సాయంత్రం 5 గంటల 54 నిమిషాల నుండి 6 గంటల 40 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 12 నిమిషాల నుండి 4 గంటల 56 నిమిషాల వరకు. జూన్ 25 మంగళవారం. ఈరోజు ఉన్న తిథి చవితి, రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకు ఉంది. తదుపరి పంచమి. చవితి రిక్త తిథి కాబట్టి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. అలాగే వారం మంగళవారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. కృష్ణ పింగళ సంకష్టిహర చతుర్థి వ్రతం. ఈ వ్రతం ఆచరించే వారికి చంద్రోదయం సమయం రాత్రి 9 గంటల 55 నిమిషాలకు. చతుర్థి సమయం జూన్ 25 రాత్రి 1 గంట 23 నిమిషాల నుండి జూన్ 25 రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకు. చంద్రుడు ఈరోజు రాత్రి 1 గంట 49 నిమిషాల వరకు మకర రాశిలోను,
తదుపరి కుంభరాశిలోను, సూర్యుడు మిథున రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి 1:49 వరకు మిథున రాశి వారికి, తదుపరి కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు రాత్రి 1:49 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు అమృత గడియలు ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. 1946 సంవత్సరంలో ప్రపంచ బ్యాంకు ఏర్పాటై తన కార్యకలాపాలు మొదలుపెట్టింది. 1975 సంవత్సరంలో భారతదేశంలో ఇందిరాగాంధీ గారు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 1983 సంవత్సరంలో భారత్ తొలిసారిగా ప్రపంచ కప్ క్రికెట్లో ప్రుడెన్షియల్ వరల్డ్ కప్ను గెలుచుకుంది. అమెరికాకు చెందిన సంగీత కళాకారులు మైకేల్ జాక్సన్ గారి వర్ధంతి. అలనాటి తెలుగు సినీ నటీమణి ఊర్వశి శారద గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 25 మంగళవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి అంతా మంచే జరుగుతుంది. వృషభ రాశి పొగడ్తలు అందుకుంటారు. మిథున రాశి కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పరచుకుంటారు. కర్కాటక రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. సింహరాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. కన్యా రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. తులా రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వృశ్చిక రాశి అవసరానికి సహాయం చేస్తారు. ధనుస్సు రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. మకర రాశి వృద్ధి ఉంటుంది. కుంభరాశి దైవబలం రక్షిస్తుంది. మీనరాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రావచ్చు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.